జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ రామమంత్ర మహిమను విష్ణు సహస్రనామంలో ప్రఖ్యాతిగా చెప్తూ ఉంటారు. కారణం, ఎన్ని నామాలు ఉన్నప్పటికీ కూడా రామమంత్రం అగ్ని బీజాక్షరం. అలాగే పండిత పామరులు కూడా అన్ని మంత్రాలు జపించలేనటువంటి వారికి సులభంగా ముక్తిని పొందాలి అంటే పార్వతీదేవి అడిగినటువంటి ఈ విషయానికి మహానుభావులు, ఈశ్వరులు, పరమేశ్వరులు పార్వతీదేవి చెప్పినటువంటిది. అటువంటి మహిమాన్వితుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ధర్మాన్ని పోసపోసినట్టు ఒక మూర్తిని చేస్తే 16 లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అని వాల్మీకి రామాయణంలో నారద మహాముని వాల్మీకి చెబితే దానిని సంక్షిప్త రామాయణంగా ప్రారంభించి రామాయణాన్ని వాల్మీకి రచించారట. అటువంటి సుగుణాలు కలిగినటువంటి రామచంద్ర ప్రభు మాసానం మార్గశీర్షమని, ఋతువుల్లో చైత్రమాసం తనకి ఇష్టమని భగవానుడు చెప్పినట్టుగా ఈ చైత్రమాసంలో నవమి పునర్వసు నక్షత్రంలో పుట్టారు. ఈ నక్షత్రంలో పుట్టడానికి కూడా కారణం ఏమిటంటే పునర్వసువు అంటే పూర్వం మొత్తం యావత్ భారతదేశాన్ని ఇక్ష్వాకులు పరిపాలించేవారట. కొంత భాగాన్ని దండకారణ్యంలో ఖరదూషణాదులు, కొంత రావణాసురుడు అపహరించిన తర్వాత ఈ మొత్తం మళ్ళీ తిరిగి ఇక్ష్వాకు వంశానికి పునర్వసువులు ఆ రాజ్యాలన్నీ కూడా తిరిగి రామచంద్ర ప్రభువు మళ్ళీ యుద్ధం చేసి దండకారణ్యంలో ఖరదూషణాలని ఖండించి లంకలో రావణాసురుని వధించి సీతమ్మను తెచ్చి మనకు అందించినటువంటి ఈ రోజునాడే రామచంద్ర ప్రభు యొక్క జననం, పట్టాభిషేకం, కళ్యాణం జరగడం ఒక విశిష్టత. మన నిత్య జీవితంలో చెప్పుకోవాలి అంటే రామాయణం మన దేహం, అంటే దేహంలో చెప్తారు పరమాత్మ. ఎలా అంటే లంక మన దేహం, మనలో ఉండేటువంటి ఇంద్రియాలు 10 తలల రావణాసురుడు, అందులో ఉండే జీవి సీతమ్మవారు. ఈ 10 తలల రావణాసురుడు చెరడు పట్టినటువంటి సీతాదేవి ఎలా అయితే దుఃఖించిందో, మన 10 ఇంద్రియములతో ఉన్నటువంటి ఈ జీవుడు బంధింపబడి ఈ దేహంలో, ఈ లంకలో ఉన్నటువంటి వారికి ఆంజనేయ స్వామి అనేటువంటి మహామాలారత్నం, రామాయణానికే మహామాలారత్నం అటువంటి ఆచార్యుడు వచ్చి ఇదిగోనమ్మా ప్రభు అక్కడ ఉన్నారని ఈ క్షేమ సమాచారాన్ని అటు అందించి ఇద్దరికీ సుందరంగా చేసినటువంటి సుందరకాండకి మూల పురుషుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆచార్యుడిగా వస్తే ఆ పరమాత్ముడే శ్రీరామచంద్ర ప్రభువుని, అంటే ఈ జీవుణ్ణి రామచంద్ర ప్రభుకి అప్పచెప్పినటువంటి ఆచార్యుడు. ఇలా మన నిత్య కర్మల్ని రామాయణంలో అన్వయించుకొని రామచంద్ర ప్రభువుని ఈ శ్రీరామనవమి నాడు ఎవరైతే దర్శించుకుంటారో, కళ్యాణాన్ని వీక్షిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అని రామాయణ ఉవాచ.